అనంతపురం జిల్లాలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇన్ఛార్జి నియామకం విషయంలో పార్టీ పరిశీలకుల్లో ముందే పరస్పరం తిట్టుకున్నారు. ముష్టిఘాతుకాలు చేసుకున్నారు. గాల్లో కుర్చీలు విసిరేశారు. అధిష్టానం పరిశీలకులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. సమావేశం ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. అనంతపురం నగరంలోని ఎంవైఆర్ కళ్యాణ మండపంలో టీడీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి బీటీ నాయుడు, అనంతపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ నాయకులతో సమీక్ష సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతయ్య చౌదరి వర్గీయులు పరస్పరం వాదనకు దిగారు. ఇది కాస్త ముదిరి ఒకరిపై మరొకరు దాడి చేసుకునేదాకా వెళ్ళింది. తమ నాయకుడికి నియోజకవర్గంలో పట్టు ఉందని, తమ నాయకుడిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారని మాజీ ఎమ్మెల్యే ఉన్నం వర్గీయులు వాదనకు దిగారు. మొదటి నుంచి పార్టీకి కష్టపడ్డామని వారు చెప్పుకుంటూ అరుపులు కేకలు వేశారు. దీంతో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ తాము పార్టీ కోసం కష్టపడుతుంటే వాళ్ళు పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీంతో ఒకరిపై మరొకరు అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు. మీకు తప్పనిసరిగా కన్సిస్టెంట్ కమిటీ ఉండేది. ఇప్పటికి కూడా మీకు తప్పనిసరిగా